రానున్న రోజుల్లో పిల్లలందరికీ కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మన పిల్లలందరూ కూడా చాలా టెన్షన్ ఫీల్ అవుతూ స్ట్రెస్లో ఉండి ఇంట్లో గొడవలు చేయటం లేదా ఏదో తెలియని అనీజీనెస్ని ఫీల్ అవుతూ ఉంటారు. యాజ్ ఏ మదర్గా మీ వంతు బాధ్యతని మీరు నెరవేర్చాలి. ఈ టైంలో మీ పిల్లలకి విల్ పవర్ అంటే ఏంటి, ఎలా ఉంటే మనం సక్సెస్ సాధించవచ్చు అనేది ఎక్కువగా మీరు సపోర్టివ్గా ఉండి గైడ్ చేస్తూ వెళ్ళాలి. ఎగ్జామ్స్ అని పిల్లలు భయపడుతూ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని చూసి ఎక్కువగా వారి యొక్క బలాలేంటి బలహీనతలేంటో వాళ్ళకి తెలియదు. అందుకని ఎగ్జామ్స్ అనగానే వెంటనే వాళ్ళు ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వెనకాల మొసలి వస్తున్నా కూడా డీర్ తన యొక్క ధైర్యంతో విల్ పవర్తో ఎట్లా తప్పించుకొని ఒడ్డున చేరిందో పిల్లలకు కూడా మీరు ఈ విధంగా గైడ్ చేయండి. యాక్చువల్గా ఈగల్ అనేది చాలా స్ట్రాంగ్. ఒకసారి ఎగ్స్ అన్నిటితో పాటు హెన్ ఎగ్స్ తో పాటు ఈ యొక్క ఈగల్ ఎగ్ కూడా అందులోనే ఉంటుంది. అప్పుడు అది బయటకు వచ్చిన తర్వాత హెన్ యొక్క పిల్లలన్నీ చిక్స్ తో పాటుగా ఇది పెరగటం వలన దాని యొక్క బలాబలాలని అది గుర్తించదు. ఈగల్ హెన్ యాక్చువల్గా చిక్స్ తో పాటు పెరిగినప్పుడు చిక్స్ నువ్వు ఎగరలేవు అని తనకి పదే పదే చెప్పటం వలన తన బలాలు బలహీనతలు తెలుసుకోలేక తను కూడా వీళ్ళలాగే ల్యాండ్ పైన ఉండాలని అనుకొని అక్కడే ఉండిపోయింది. ఎప్పుడైతే ఈగల్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిందో ఆ రోజు తను చాలా హైకి వెళ్ళి తను అనుకున్న లక్ష్యాలను చేరగలిగింది. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే గైడ్ చేస్తున్నారా? కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ పిల్లల్ని మీరు ఎగ్జామ్కి ఎలా గైడ్ చేస్తున్నారో ఒక్కసారి చెబుతారు కదూ.